వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల లడ్డూ వినియోగానికి కల్తీ నెయ్యి వినియోగించారని ల్యాబ్ నివేదికల్లో తేలిందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని ఆలయాల్లో ప్రాయశ్చిత్త హోమం నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న బత్తుల కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది దేవతల ప్రభుత్వమని, వైఎస్ఆర్సీపీ అసురుల ప్రభుత్వమని మండిపడ్డారు. భయంకరమైన కళేబరాల నుండి తీసిన రసాయనాల నూనె కలపడం దారుణమని, మూర్ఖత్వంతో కుట్ర పన్ని లాభాల కోసం ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెంచేసి తిరుమలకు భక్తులు రాకుండా వైఎస్ఆర్సీపీ అడ్డుకుందని, అల్లా జీసస్ అని పలికే సుబ్బారెడ్డి ఉండటం హిందువుల దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ప్రధానికి లేఖలు రాశానంటున్న జగన్ ల్యాబ్ రిపోర్టులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ గత పాలకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రాయశ్చిత్తం హోమం 108 మందితో 11 రోజులు దీక్ష చేస్తామని తెలిపారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ప్రారంభించి అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో కూడా హోమాలు చేస్తామని వెల్లడించారు. దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక లోతుల్లో ఉన్న సమయంలో 93% స్ట్రైక్ రేటుతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు మేము చెప్పామో సూపర్ 6 అనే పథకంలో 6 పథకాలు చెప్పాం. మొట్టమొదటి పథకం వచ్చేసి మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచి పెన్షన్దారులందరికీ కూడా అందజేస్తాము. అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి సుమారుగా లెక్కేసుకుంటే ఏప్రిల్ నుంచే మేము పెంచేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1000 రూపాయలు పెంచి జూలైలో ఇచ్చేటప్పుడు మిగిలినటువంటి 3 నెలల తాలూకా ఈ యొక్క బకాయిలు ఏదైతే ఉందో నెలకు 1000 రూపాయలు చొప్పున 3000తో సహా కలిపి 7000 రూపాయలని కూడా జూలై నెలలో సూర్యోదయానికంటే ముందే పెన్షన్దారులకు అందించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని చాటాము. ప్రభుత్వం రాగానే ఆ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలనే దాన్ని మేము సేవ్ చేసామని చెప్పి మరొక అద్భుతమైన పని చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లిక్కర్ అది. అలాంటి లిక్కర్ అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లిక్కర్ తక్కువ రేట్లకే అందించాలి. ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి లిక్కర్ను అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను ఆ విధంగా కూడా సేవ్ చేసాం. వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా 10 రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు సక్రమంగా అందుతున్నాయి లేదా, అదే తాగడానికి నీళ్లు సక్రమంగా అందుతున్నాయి లేదా, ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంగా అంతుందా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంది ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు. అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలు అయితే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత, ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ, నేను ఇచ్చే అభిమానం, నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ 4 కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు. మాకు 100 రోజుల ప్రభుత్వంలో సుమారు 40 రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా వరదలు వచ్చినాయి. వరదలు వస్తే కూడా వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు నష్టపరిహారం, తాత్కాలికమైన నష్టపరిహారం, అదేవిధంగా బియ్యం, కందిపప్పు, నూనె, పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రాజానగరం నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకి 2 రూట్లలో బస్సులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 9 అనేది పూర్వం సిటీ బస్సు ఒకటి ఉండేది రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు. ఆ యొక్క ఆర్టీసీ బస్సుని ఇమీడియట్గా మనం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే బుచ్చింపేట ఓయా మిర్తుపాడు మీదుగా కూడా బస్సు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ బస్సుని కూడా మనం మళ్ళీ వేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేయగలిగాము. అదేవిధంగా చూస్తే ఈ యొక్క రోడ్లు ఇమీడియట్గా కూడా మనం ఎక్కడెక్కడ ఈ వరదల వల్ల గోతులు పడిపోయినాయో వాటిలో తాత్కాలిక మరమ్మతులు కూడా చేశాము. కొన్ని చోట్ల గంటలు పడిపోయి భయంకరంగా రహదారులు కట్ అయిపోతే కూడా వాటిని కూడా మనం ఇమీడియట్గా కూడా పూడ్చగలిగాము. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, కానీ నిజానికి
ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతకాలానికి పథకాలు అమలు చేశారో ఒకసారి చూసుకోండి. ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా 3 నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము. ఎందుకంటే సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం. రైతులకు కూడా 1674 కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే 1000 కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము. మరొక 674 కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది. ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం 48 గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము. తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తున్నాం. పూర్తి స్థాయిలో రాజానగరం నియోజకవర్గంలో తాగునీరు కోసం 270 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసాం. ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా జలజీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో తాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.